ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఈ రోజే కాదు ఎప్పటికప్పుడు ఎన్నికలకు ముందు హామీలు వాగ్దానాలు ఇవ్వడం, ఎప్పుడు కూడా ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే చాలా తక్కువగా లోకుగా అలుసుగా కనిపిస్తారేమో మరి తెలియదు. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకపోను, ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలను ఈ రకంగా అనేది పెంచడం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోలు విపరీతమైన ధరలు పెంచడం, సామాన్యుడి నడ్డి విరచడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్త ఏమీ కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేనిఫెస్టోలో అమలు లేదు, దాన్ని ఎలా అమలు చేయాలో అనేది లేదు. 2 ఏళ్లు గడిచిపోయినాయి. గతంలో లోకేష్ గారు సెల్ఫీ దిగుతూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర 28 రూపాయలు 100 రూపాయలకి వ్యాట్ వేస్తున్నారు, దానికి సగానికి తగ్గిస్తామని చెప్పి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం జరిగింది. ఏ రకంగా హేళన చేస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి పెట్రోలు ఇచ్చేసుకోవాలని చెప్పి సైకిళ్ళు వాడాలని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఏ రకంగా అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీలు, వాళ్ళ యువగళంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ రకంగా అమలు కాని పరిస్థితి. అది కాకుండా ఈరోజు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకి ఏ రకంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు కూడా ముందు ఏ రకంగా తారాస్థాయికి చేరుతాయో ఈరోజు అందరూ గమనించాలి. ఏ రకంగా అయితే ఆయన మహిళలకు ఇస్తానన్న 1500 లేదు, ఏ రకంగా అయితే వాళ్ళు వాలంటీర్స్ కానీ నిరుద్యోగ భృతి కానీ అసలు ఏదీ లేదు. అదంతా పోను పెట్రోలు డీజిలు భారంతో ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారాన్ని మోస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ